హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో రాగల 2 రోజులు మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఎటువంటి మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఎండలు మండిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే నిన్న ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్రలో చెదురుమదురుగా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న అత్యధికంగా కాకినాడ జిల్లాలో భారీ వర్షం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు కూడా ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, అటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో మందకొడిగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇంకా ఉత్తర కోస్తాంధ్రలో నైరుతి రుతుపవనాలు విస్తరించలేదని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు కోస్తాంధ్రలో ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, భారీ ఉరుములు మెరుపులతో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్, కడప, నంద్యాల, పులివెందుల, మదనపల్లి, బళ్ళారి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఈ తెలంగాణ విషయానికి వస్తే, అటు తూర్పు తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 15 నుండి మళ్ళీ కోస్తాంధ్ర, తెలంగాణలో వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే, ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇంకా దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో, ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా మధ్య కోస్తా విషయానికి వస్తే, మధ్య కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.